వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అందరికీ ప్రభుత్వ ఫలాలు అందించేలా మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. 3వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ బొమ్మనమైన శ్రీనివాస్ ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2015 నుంచి వారం వారం ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమానికి వ్యవస్థాపకుడిగా ఉన్నట్లు తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ వద్దకు తీసుకురావాలని కోరారు. నమస్కారాలు. నా పేరు బొమ్మనమైన శ్రీనివాసు. నేను గత 41 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో సేవలు చేస్తున్నాను. ఒక వార్డు కార్యకర్త కానుండి, వార్డు ప్రెసిడెంట్ కానుండి, రూరల్ మండల్ బీసీసీఎల్ సెక్రటరీ నుండి, అర్బన్ జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ నుండి, ది ఓల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, అలాగే నెహ్రూనగర్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చైర్మన్గా, హై స్కూల్ చైర్మన్గా, బీసీసీఎల్ సెక్రటరీగా, దాసరి సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా, వార్డు కార్పొరేటర్గా ఎన్నో సేవలు చేశాను. మరి మాకు అనుభవం ఉంది కాబట్టి మా ఆదిరెడ్డి అప్పారావు గారు మరి నా గురువు గారు, ఆయనతోటే మరి ఏ పార్టీ అయినా సరే మరి ఆదిరెడ్డి అప్పారావు గారు వెనకాల నేను ఈ రోజు వరకు కూడా ఉన్నాను. గత 2017 ఇదే మరి మా ఇంటి దగ్గర ఇక్కడే బహిరంగ సభ పెట్టి వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం అని పెట్టాను. అది కూడా మా గురువు గారైన ఆదిరెడ్డి అప్పారావు గారిని సంప్రదించి, అన్నయ్య గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారు, మరి అందుచేత మనం కూడా వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం పెడదామంటే బాగుంటుందండి అని ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా నాకు చేయూతనిచ్చారు. ఆ తర్వాత ఇక్కడే బహిరంగ సభ పెట్టి ఆ రోజున స్టార్ట్ చేసాం. భవానీ గారు ఎలక్షన్ అయ్యేంత వరకు మరి ఇది జరిగింది. ఇదిగోండి మన చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ఆ రోజున సోమవారం అన్నాను కదా, నేను స్ఫూర్తితో మా ఆదిరెడ్డి అప్పారావు గారి సారథ్యంలో మా యువ కిషోరం ఆదిరెడ్డి వాసుబాబు గారు నాయకత్వంలో బొమ్మనమైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఇదిగోండి లాస్ట్లో బొమ్మనమైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇది మీడియాలో మరి చెప్పడానికి చాలా లేట్ అవుతుంది. నేను పెట్టిన దీనికి అందరు మీడియాలో వచ్చారు, సాక్షి మీడియా కూడా వచ్చిందండి. ఆ రోజున ఏంటి అని చెప్పి ఈ పేపర్ తీసుకెళ్ళారండి. ఇదే పేపరు ఆ రోజున కూడా ప్రింటింగ్ అయింది, ఇదే పేపరు. మరి వైఎస్ఆర్ నెగ్గిన తర్వాత నేను ఎన్ని పథకాలు పెట్టానో ఆ పథకాలు కాపీ పెట్టి జగన్ గారు సచివాలయాన్ని ఏర్పాటు చేసి, సచివాలయంలో నేను చేసిన కార్యక్రమాలే ఏది కూడా ఒకటి కూడా లేదండి. చూడండి, కావాలంటే మీకు ఇస్తాను. నేను చేసిన కార్యక్రమాల్లో ఈ రోజున సచివాలయంలో పనిచేస్తున్నాయండి. ఆ రోజున నేను పెట్టిన కార్యక్రమాలు జగనే కాపీ కొట్టి చేసుకున్నాడు. ఈ రోజు వరకు సచివాలయాలు జరుగుతున్నాయంటే మరి నేను పెట్టిన ఈ కార్యక్రమాలు. మరి ఆ రోజున భవానీ గారు నెగ్గిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఇంకా చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం వదిలేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఆదిరెడ్డి అప్పారావు గారికి చాలా కృషితో మరి ఎమ్మెల్యే గారికి 70,000 మెజార్టీతో నెగ్గించడం కూడా జరిగింది, మీకు తెలుసు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారిని నేను అడిగాను, మరి ఇలా పెడతానండి అంటే, లేదండి మీకు అక్కర్లేదు తర్వాత పెడుతులే అని ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే వదిలేసాం ఈ రోజు వరకు. మళ్ళీ తర్వాత మొన్న ఏమంటే ఇలాగ వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం పెడతామని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడితే, లేదు శ్రీనివాసు సోమవారం ఆదివారం నేను ఏ విషయం చెప్తానన్నారు. ఆ టైం అడిగారు, ఆ కమిటీ వేస్తానన్నారు. ఆ కమిటీ లేదు, ఏమీ లేదు. మరి అప్పారావు గారు చెప్పాను, పర్లేదు శ్రీనివాసు నువ్వు మంచి పనే కదా చేసేది, నువ్వు చెయ్యమ్మా అని ఆయన కూడా నాకు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఇదండి. ఈ రోజున వారం వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కారం అని చెప్పి ఈ రోజున మళ్ళా కొత్త నినాదంతో పాలదాంటతో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏది చేసినా సరే వార్డులో అండి ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు సచివాలయంలో ఉన్నాయి కదా, ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అని అనొచ్చు. ఈ రోజున వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు మీ అందరికీ తెలుసు. 12వ తారీఖున మాకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, పెన్షన్లు ఇచ్చేస్తానంటున్నారు. కానీ పాపం ఈ జనాలందరండి మన సచివాలయం దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు తెలుసా, ఇంకా ఆన్లైన్ రాలేదు, వితంతువులకే వచ్చి ఓన్లీ వితంతువులకే మేము ఆన్లైన్ చేస్తున్నాం. వృద్ధాప్యులకు కానీ, వికలాంగులకు కానీ, లేదంటే ఒంటరి మహిళలు కానీ ఎవరు కూడా వాళ్ళు ఆన్లైన్ చేస్తలేదండి. ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ చేసేటప్పటికి తెల్లారిపోద్దండి. ఎలా తెల్లారిపోద్దంటే వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసండి, ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి. అంతేకాకుండా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మీ అందరికీ తెలుసు, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత టైం పడుతుందండి. ఈ రోజున ఒక వారం రోజులు, 4 రోజులు, 3 రోజులు అవుతలేదండి. ఆ టైంకే తెల్లారిపోతుందండి. అందుకోసం నేను చేసే పని ఏంటంటే, ఎవరైనా సరే వృద్ధాప్యులు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ ముందు ఆధార్ కార్డు తీసుకుంటున్నానండి. ఆ ఆధార్ కార్డులు ఆన్లైన్ చేస్తున్నాను. ఆన్లైన్లో 300 యూనిట్ల లోపు వస్తేనే నేను వాళ్ళకి అమ్మ మీకు పెన్షన్ వస్తుంది, ఒకవేళ పెన్షన్ రాకపోతే కరెంటు బిల్లు ఇలాగ అవుతుంది అంటున్నాను.
మొన్న నేను సచివాలయం దగ్గరికి వెళ్ళానండి, ఒక ఆవిడ 7 సంవత్సరాల నుండి తిరుగుతుందటండి. ఏంటమ్మా 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు అంటే, ఏమంటే కరెంట్ బిల్లు ఎక్కువైపోయిందండి శ్రీనివాస్ గారు, నేను ఏడుస్తుందండి. సర్లేమని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే భార్యకి కరెంట్ బిల్లు ఉందండి, భర్తకు ఒక కరెంట్ బిల్లు ఉందండి. ఇదేంటి భర్తకి కరెంట్ బిల్లు ఉందని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తే ఎవడో వాడు అదే నెంబర్ మీద బొమ్మూరులో వాడుతున్నాడండి కరెంట్. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి తిరిగి మా ఆవిడకి ఇంకొక 5-6 రోజులు పరిష్కారం అవుతుందండి. ఇంకొక ఆవిడ వచ్చిందండి, ఏమన్నా నా కారు ఉందంటే శ్రీనివాస్ గారు అని చెప్పి 7 సంవత్సరాల నుంచి తిరుగుతుందంట. ఏంటమ్మా అని ఎంక్వైరీ చేసి దానికోసం కూడా తిరగడం జరుగుతుందండి.